స్టార్ట్ అయింది మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ముందుగా మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి రేపు ఫెస్టివల్కి సంబంధించి అన్నీ ముందుగానే తెచ్చుకున్నారా? నేనైతే ఈరోజు మీరు నమ్ముతారో లేదో డిఐవై పెట్టుకొని కూర్చున్నాను. అంటే డిఐవై అంటేనే తెలుసు కదా ఎంత టైం పడుతుందో. ఉండి ఉండి పండగ ముందే తీరుబడి కుదిరింది అనమాట. నాకు ఏమీ లేదు, ఆ గ్లాస్ జార్స్కి మూతలు డిఐవై చేద్దాం అనుకున్నాను కదా, అవన్నీ అలానే పెండింగ్ పడిపోయినాయి. జార్స్ మరి సర్దాలి కదా, వాష్ చేసి పెట్టుకుంటే ఉపయోగం ఏముంది, వాటిని వాడుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే నేను డిఐవైని స్టార్ట్ చేశాను. ఆ డిఐవై కూడా మీకు త్వరలోనే వచ్చేస్తుంది వీడియో. ఈరోజు అయితే నేను కూరగాయలు లేవండి. మళ్ళీ నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, అది 2 days క్రితంది కదా. క్యారెట్ క్యాప్సికమే ఉన్నాయి, టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి అంతే. అందుకని ఇక ఈరోజు అయితే కూరగాయలు తెచ్చుకోవడానికి బయలుదేరాను. ఎన్నింటికి అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా 9కి వెళ్ళాను, 9:30 కల్లా వచ్చేసాను. అప్పటికి క్లోజింగ్ టైం కదా, మేము లోపలికల్లా ఎంటర్ అయ్యాము, వాళ్ళైతే క్లోజ్ చేసుకున్నారు. ఇక లోపల తిరిగి అయితే కొనుక్కొని వచ్చేసాను. మీ అందరికి తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్తానో, సేమ్ అక్కడికే వెళ్ళాను. ఇక పండగకి సంబంధించి అంటే అన్ని ఇంట్లో ఉన్నాయి, ఇక వాటికి సంబంధించి ఏం తెచ్చుకోవాల్సిన పని అయితే ప్రెసెంట్గా లేదు. ఓన్లీ ఈ వెజిటబుల్స్, మళ్ళీ రేపటికి పండ్లు ఇలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం తీసుకొని వచ్చేసాను. మరి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. అందరు ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిన్నటి వీడియో సరిగ్గా చూసినట్లేరు మీరు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంట్లో పనులు ఇవి అయిపోయిన తర్వాత కొంచెం మొక్కల దగ్గర అయితే కొద్దిగా పని ఉందండి. అంతకుముందు నేను ఇక్కడ డెకరేషన్ కోసం కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అయితే ఉంచేదాన్ని కదా, అవన్నీ కూడా కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. అలాంటివన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ. ఇక ఆఫ్టర్నూన్ వంటంతా అయిపోయిన తర్వాత నేను అంట్లు వాష్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. కొంచెం మొక్కల దగ్గర పని ఉంది, ఆ పని కూడా చూసేసుకున్నాను. ఫైనల్గా అయితే వంట అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మాకైతే బాగా వాన పడిందండి. ఏంటో వాన వస్తూ ఉంది, మబ్బులు కొంచెం అంటే క్లౌడీగా ఉంది. ఇక నేనైతే ఇక మన వర్క్ రొటీన్ అయితే నార్మలే కదా, ఈరోజైతే కొంచెం లేజీగా అనిపించింది. అయినా కూడా ఇక తప్పదు కదా, పని అయితే చేసుకోవాల్సిందే. లేదంటే మళ్ళీ ఒక పనికి ఇంకా 2 పనులు తోడే పని అయితే పెండింగ్ పడిపోతుంది. I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well, it's not that easy. ఇప్పుడైతే మళ్ళీ టిఫిన్కి పప్పులు నానబోస్తున్నానండి. దోశల పిండి కొంచెమే ఉంది, మార్నింగ్ వేసేసుకున్నాం కదా, ఇక అందుకని మళ్ళీ ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇక ఫైనల్గా
ఇక దోసల పిండి అయితే నానబెట్టుకుంటున్నాను. ఈ పిండి ఏంటంటే ఎప్పటికప్పుడు పెడదాంలే నానబెడదాం అని అనుకుంటూ మర్చిపోతూ ఉంటాను మ్యాక్సిమం. అందుకని ఈసారి అయితే అయిపోగానే వెంటనే నానబెట్టేశాను. ఎందుకంటే ఎప్పుడన్నా పిల్లలకి ఏదన్నా ఎమర్జెన్సీగా ఆకలి అది ఇది అని అన్నప్పుడు ఇన్స్టెంట్గా ఏమి చేయకుండా పిండి ఉందనుకోండి, ఒక దోశ వేసి ఇచ్చినా సరిపోతుంది. ఇక ఇప్పుడైతే నేను అంతకుముందు ఒక 1 వీక్ క్రితం అనమాట శనగలు అవి నానబెట్టాను. ఆల్రెడీ కొన్ని వాడేశాను. ఇప్పుడు చూసారు కదా, కొన్ని మొలకలు కూడా వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెట్టాక. ఈరోజైతే వీటిని ఉడకబెడుతున్నాను. ఈవినింగ్ ఇప్పుడు 3:30 అలా అవుతుందండి. చూడండి, వాన పడతా ఉంది, మొత్తం మబ్బులు మూసుకొచ్చినట్టే ఉంది. మళ్ళీ కాసేపు అవ్వంగానే కొంచెం వెలుతురు కనిపిస్తూ ఉంది. మేమైతే శనగలు తిన్నాము. మా బాబుకి ఏంటంటే శనగలు తనకి కొంచెం దెబ్బ తగిలింది, అందుకని అది చీమ వస్తుందని చెప్పేసి నేనైతే శనగలు పెట్టలేదు. ఇక అటుకులు ఉంటే అవి వేయించుతున్నాను. వాళ్ళకి ఏంటంటే నేను తన్మయ్య మేము తింటున్నాం కదా, ఇక తనోజుకు కూడా కొంచెం ఏదన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించింది. అందుకోసం నేను ఇక్కడ చూసారు కదా, అటుకుల్ని కొంచెం నూనె వేసుకొని వేయించుకున్నాం అనుకోండి, ఇవి చక్కగా పొంగుతాయి. ఇవి మనం టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పీలుస్తాయి. టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతా కూడా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ వీటిని మనం కొంచెం అంటే మసాలా కారం వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం చాట్ మసాలా కలిపి అవన్నీ కూడా దీంట్లో వేసానన్నమాట. మనం విడివిడిగా వేసామనుకోండి, ఒక దగ్గర ఉప్పు ఎక్కువ, ఒక దగ్గర కారం ఎక్కువ అలా పడుతుంది. అందుకోసం మనం ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసి కలుపుకొని ఆ తర్వాత మనం దీంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి, మా పిల్లలకైతే వాళ్ళకి సపరేట్ చేసి ఇచ్చేసాను. వాళ్ళ బాక్సుల్లో వేసేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక ఊరికే ఆర్గ్యుమెంట్లు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. వాళ్ళు తింటారనమాట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడైతే కొంచెం వాన తగ్గింది. కొంచెం అంటే ఇప్పుడు 5:30 అవుతుందండి. చూసారా, కొంచెం ఎండగానే ఉంది. ఇక నేనైతే వచ్చాను బట్టలు ఆరేద్దామని. తడిస్తే తడిచాయి, లేదంటే ఎండుతాయి. ఆ బట్టలు ఇంట్లోనే ఉంచామనుకోండి, అవి వాసన వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇక నేను కొంచెం మబ్బులుగానే ఉంది, అయినా కూడా ఇక్కడ ఆరేసుకున్నాను. దీనివల్ల ఎండిపోయాయి అనుకోండి తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ డేకి మళ్ళీ అవి తడిచి ఎండిపోతాయి. ఇక కిందికి వచ్చేసాక టీ పెట్టుకున్నాను. పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నాను. వాళ్ళకి పాలు కల్పిస్తే కొంచెం వాళ్ళకు కూడా
మనం ఎట్లాగో టీ తాగుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా పాలు కల్పించామనుకోండి వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఈ లోపుగా నేను తన్మయం చూపిస్తాను చూడండి ఏం చేస్తూ ఉందో. చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఇదిగోండి చూడండి టీవీలో మైమర్చిపోయి మరీ వెబ్ సిరీస్లు ఉంటాయి కదా అవి చూస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా నేనేమో ప్లక్కర్స్ లేవని వెతుక్కుంటూ ఉంటే ఇక్కడ లయన్‌కి పెట్టిందనమాట తన్మయ్. ఇక ఈ లోపుగా నేను టీ కూడా వడబోసేసుకున్నాను. చూపిస్తాను చూడండి ఎలా పెట్టిందో. ఏంటో మరి టీవీ లోకంలో పడిపోయినట్టుంది. ఇక్కడ దీనికి ఈ లయన్ బొమ్మకైతే ఇక్కడ క్లిప్ పెట్టింది. ఏంటి అని అడిగితే చూడండి ఏం చెప్తుందో. మళ్ళీ టీవీ చూస్తుంది. ఇటు నాతో మాట్లాడుతూనే ఉంటది. అటు పక్కన టీవీ చూస్తానే ఉంటది. ఇక ఈ విధంగా అయితే వాళ్ళకి టైం పాస్ అవుతా ఉంది. ఈ లోపుగా ఇక్కడ చూసారా ఏంటో ఆటలాడుతా ఉన్నా కదా నేను కూడా. ఇందాక చెప్పాను కదా మీకు నేను ఒక డీఐవై అయితే చేస్తూ ఉన్నానని చెప్పేసి. ఇదిగోండి దాని ప్రిపరేషన్ అనమాట. ఇక నాకు చాలా బోర్గా అనిపించింది. అందుకని ఇక నేనైతే ఈ డీఐవై అయితే పెట్టుకున్నాను. ఈ జార్స్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అలానే ఈ డీఐవై అంటే నాకు మంచిగా అనిపిస్తే గనక నేను మీతో కూడా షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. ఇదైతే నేను వాల్ పుట్టితో చేస్తున్నానండి డీఐవై అయితే. అసలు యాక్చువల్‌గా అయితే నేను బయటికి వెళ్ళాలి. ఆ పనంతా పక్కన పెట్టేసి ఏంటో ఆ డీఐవై అయితే ముందు పెట్టుకొని కూర్చున్నాను. ఇక ఈ లోపుగా టైం అయిపోతుంది. మళ్ళీ వెజిటబుల్స్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ వెంటనే వెళ్ళడం కుదరదని చెప్పేసి టకటకా రెడీ అయిపోయి అయితే ముందు ఇక్కడ ప్యూర్ అండ్ న్యాచురల్స్‌కి వెళ్ళాను. ఆ తర్వాత కాసేపటికంటే ఒక 10 మినిట్స్‌కి వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటానే ఉన్నారు. నేను ఇక లోపల ఇక నాకు కావాల్సిన కొన్నైతే అంటే ముందు లోపలికైతే ఎంటర్ అయిపోయాం కదా. ఇక మన ఇష్టం అనమాట. ఈ లోపుగా మనం తీసుకొని వచ్చేసేయొచ్చు టైం అయిపోయేలోపు. సింపుల్ వర్క్ రొటీన్ ఎలా ఉంది నచ్చిందా? మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసారా పండు మిరపకాయలు ఇప్పుడు అన్ సీజన్ అయినా కూడా దొరుకుతూనే ఉన్నాయి. మీకు ఎక్కడన్నా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకోండి. ఇవి చాలా బాగుంటాయి కదా చట్నీకి. ఇంతే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదూ.